తిరుపతిలో దర్శనానికి వెళ్తున్నాం గైస్. ఇది ఒక డ్రీమ్ ప్లేసింగ్ నాకు. అసలు దర్శనమే అవ్వదు అనుకున్న స్టేజ్ నుంచి 1.5 అవర్లో దర్శనం అయిపోయింది. బట్ దాని వెనకాల చాలా వచ్చినాయి మధ్యలో చిక్కులు. ఒక మినీ హార్ట్ బ్రేకే వచ్చింది. నార్మల్గా శ్రీవారి మెట్టి టోకెన్ తీసుకుంటే ఏ రోజు దర్శనం ఉంటే ఆ రోజు స్కాన్ చేయాలి. బట్ మేము ముందు రోజు వెళ్ళాం కాబట్టి స్కాన్ చేయలేదు. సో మేము 1200th స్టెప్ వరకు దిగి స్కాన్ చేసి మళ్ళీ పైకి ఎక్కాలి. సరే ఆల్రెడీ ఎక్కి టైర్డ్ అయిపోయినాం కాబట్టి సరే అట్లీస్ట్ ఇద్దరమని వెళ్దాం, మిగతా వాళ్ళు మెల్లిగా వస్తే ఒకవేళ స్కాన్ చేసేస్తే అయిపోద్ది కదా, వాళ్ళు అక్కడ నుంచి ఎక్కొచ్చు అనేసి ఇద్దరం ఫస్ట్ వెళ్ళిపోయినాము. వెళ్ళినప్పుడు ఒక ఆమె కళ్ళు తిరుగుతున్నాయంటే నా చేతిలో టికెట్స్ ఉన్నాయి, ఆమెను కూర్చోబెట్టడానికి టికెట్స్ అక్కడ పెట్టా, నేను కూర్చోబెట్టి చూస్తున్నాను. ఆ టికెట్స్ అక్కడే పడిపోయి మేము మర్చిపోయి వచ్చేసినాం కింది వరకు. వచ్చిన తర్వాత రియలైజ్ అయినా నా దగ్గర టికెట్స్ లేవు అనేసి. బట్ టికెట్స్ కావాలి, మాకు దర్శనం కావాలి అంటే అప్పటికి అది మార్నింగ్ టైమ్ క్లీన్ చేస్తున్నారు మెట్లంతా. నాకు ఆ స్టెప్స్కి ఇప్పుడు 800 స్టెప్స్ గ్యాప్ ఉంది. శారీస్లో ఉన్నాము, ఎక్కాలి అంటే చాలా టైం పడుతుంది. బట్ అవన్నీ నా మైండ్లోకి రాలే. నాకు శారీలో ఉన్న అసలు కాళ్ళు ఎక్కనీకి వస్తలేదు అనేసి నా మైండ్లో ఒకటే ఉంది, నాకు ఆ టికెట్స్ కావాలి, దర్శనం కావాలి అనేసి. ఇంత లిటరల్గా 5 minutesలో అక్కడికి వెళ్ళేలోపు నాకు మధ్యలో కనిపించిన వాళ్ళకి చెప్తున్నాను అక్కడ టికెట్స్ ఏమైనా ఉంటే చూడండి అనేసి. పాపం ఒక ఆయనకు కనిపించినాయి. ఆయననే మళ్ళీ నువ్వు అక్కడే ఆగు నేను ఇస్తాను అనేసి తీసుకొని వచ్చి ఇచ్చారు. ఫైనల్గా అట్లా టికెట్స్ నా దగ్గరకు వచ్చినాయి. స్కాన్ చేయించుకొని దర్శనంకి వెళ్ళినాం. అసలు ఇదంతా ఆ దర్శనం అయిపోయేలోపు ఇదంతా జరిగింది కూడా మర్చిపోయినాం. వెంకటేశ్వర స్వామి మాత్రమే గుర్తున్నాడు. గైస్ తిరుపతిలో దర్శనం అయిపోయింది. లిటరల్గా క్రిస్మస్ టైం, ఇది క్రిస్మస్ హాలిడేస్, నెక్స్ట్ వైకుంఠ ఏకాదశి, ఇవన్నిటికీ జనాలు ఘోరం అంటే ఘోరం అన్నారు. బట్ మా అదృష్టం లైక్ మాకు ఫ్రైడే దర్శనం అవుతుంది అనుకున్నా. ఆ రోజు టికెట్స్ క్లోజ్ చేయడం వల్ల సాటర్డే రోజు 1.5 అవర్లో తిరుపతిలో దర్శనం అయిపోయింది. ఎంత మంచిగా అంటే ఇట్లా కళ్ళ నిండా చూసుకునే అంత అదృష్టం. అండ్ ఇట్స్ ఫర్ ద ఫస్ట్ టైం నేను తిరుపతికి రావడం అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అంత మంచి దర్శనం అయినందుకు. సో గైస్ ఇంకో వెంకటేశ్వర స్వామి అండ్ వెంకటేశ్వర స్వామి కలర్ ఫేవరెట్ కలర్. సో ఇప్పుడు రూమ్కి వచ్చినాం అంటే అక్కడే వెంగమాంబ అన్నదాన సత్రంలో తినేసి లడ్డూస్. గైస్ ఫోన్స్ రూమ్స్ ఇక్కడే ఉంటే ఆ ఫోన్స్ రూమ్లో పెట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే లిటరల్గా మేము ఫోన్ సబ్మిట్ చేయడానికి ఒక 20 minutes, ఫోన్ తీసుకోనికి 1 hour పట్టింది అంతే. లగేజ్ కూడా బేసికల్గా ఇక్కడ పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే ఆ క్యూ లైన్స్లోనే ఎక్కువ టైం అయిపోతుంది. గైస్ ఫుల్ హ్యాపీ, హార్ట్ లైట్ అయ్యి హ్యాపీ అయ్యి ఇట్లా అదొక ఎక్స్ప్రెస్ చేయాలని ఫీలింగ్. అండ్ హైలైట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ టైం ఇట్లా సెకండ్స్లో మిస్ చేసుకొని వస్తున్నాం. లైక్ క్లోజ్ చేస్తారు కదా అక్కడక్కడ, ఇట్లా సెకండ్స్లో మిస్ చేసుకొని వస్తున్నాం. మేము ఒక్క హాల్లో వెయిట్ చేసినాం, అది ఒక 10 minutes. అక్కడ కూర్చున్న వాళ్ళను ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారంటే 3.5 hours అన్నారు. 3.5 hours నుంచి నేను కూర్చుంటే మనం ఏమవుతాం ఇప్పుడు అని జస్ట్ అట్లా అనుకుంటున్నాం. వదిలేస్తున్నారు, వెళ్ళిపోయినాం. దాని తర్వాత ఒక హాల్లో ఎక్కడ కూర్చోలే. యాక్చువల్గా మా స్లాట్ 12 ఉంటే 11:15 వరకు దర్శనం అయిపోయింది. అండ్ హైలైట్ థింగ్ ఏంటంటే టెంపుల్లో గోవిందనామాలు 2 times కంప్లీట్ చేసిన. ఒకటి లైక్ నేను నామాలు చెప్తుంటే వాళ్ళు గోవింద చెప్పడం అందరు జనాలు. ఇట్స్ ద హైలైట్ థింగ్. లైక్ ఒకసారి ఆపేస్తే అనేసి ఎంకరేజ్ కూడా చేసినారు. ఐఎమ్ హ్యాపీ. సో కాణిపాకం నెక్స్ట్, అక్కడికి వెళ్ళిన తర్వాత విల్ కంటిన్యూ. మొహం చూసి భయపడకండి, ముందు డిస్క్లైమర్ ఇస్తున్నా. సో తిరుమలలో దర్శనం అయిపోయిన తర్వాత కాణిపాకంకి వెళ్తామని చెప్పిన కదా. దిస్ ఈస్ అవర్ కార్ ఫర్ 2 days గైస్. ఇది మా కార్ గైస్ 2 daysకి. అంటే వాళ్ళందరూ రెడీ అయినారు, నాకు రెడీ అయ్యేంత టైం ఇవ్వలేదు. నాకు అన్ని పనులు చెప్తాను, చదువుకున్నకే టైం లేదు, నాకు టైం ఇవ్వట్లేరు గైస్. నన్ను ఒక్కదాన్ని వేసి ఆడుకుంటున్నారు. మన బెడ్ మొత్తం నేనే, ఐ మీన్ నాయే ఉన్నాయి కావచ్చు మొత్తం. సో అయితే మా ప్యాకేజ్ కాస్ట్ 12,000 గైస్. అంకుల్ ఇమ్మంటే ఇస్తాను మీకు.
అన్న ఆర్ అంకుల్ సమ్వన్. గైస్ ఇక్కడ అంకుల్ అంటే ఫీల్ అవుతున్నారు. అటు ఉంది అటు కాల్ మాట్లాడుతుంది అవి ఎప్పుడు బిజీ. అంకుల్ అంటే ఫీల్ అవుతున్నారు. సో అన్నాను అంకుల్ తెలియదు. మా దగ్గర ఒక 3-4 అన్నీ సార్ట్ చేసి ఫైనల్లీ కాణిపాకం వచ్చినాం. తిరుమలలో దర్శనం అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ అయ్యేటప్పటికి కాణిపాకంకి 5 o'clock అట్లా అవుతుంది. మేము ఆ రోజు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ కూడా పెట్టుకున్నాం, కానీ అది మేము అక్కడికి వెళ్ళేటప్పటికే క్లోజ్ అయిపోయింది. బట్ కాణిపాకంకి వెళ్దామని అనుకున్నాం. కాణిపాకం కూడా 9కి క్లోజ్. మేము వెళ్ళేసరికి 8:30 అయింది. మాకు తెలీదు ఆ అన్ననే దర్శనం కూడా అరేంజ్ చేసిండు అని. అన్నకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే దర్శనం కూడా అరేంజ్ చేయించిండు. నార్మల్గా కూడా కాదు గైస్, గర్భగుడిలోకి వెళ్ళినాము, అర్చన చేసినారు. అక్కడ మేము ఉన్నంతసేపు ఉండనిచ్చినారు. అంటే నార్మల్గా టెంపుల్స్లో వెళ్ళిపోండి అని అంటున్నారు కదా, అలా కాకుండా మేము ఉన్నంతసేపు ఉండనిచ్చినారు. ప్రశాంతంగా అసలు ఏ లొల్లి లేకుండా వెళ్ళినాము, దర్శనం చేసుకున్నాము. అండ్ బయటికి వచ్చిన తర్వాత అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంది. లైక్ అక్కడ కూడా ఒక 2 hours టైం పడుతుంది మనకు తిరగనీకి. పక్కనే ఒకటి శివాలయం ఉంది, శివాలయంలో లింగం బాగుంది. శివాలయం బయట నంది ఉంది, అసలు ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా ఉంది. అండ్ ఇట్లా కొంచెం గార్డెన్లా ఉంది, దాంట్లో వినాయకుడి విగ్రహం, శివుడిది అసలు ఎంత హైట్లో ఉన్నాయో అవన్నీ కవర్ చేసుకోండి గైస్ మీరు వెళ్ళినప్పుడు. చాలా అంటే చాలా బాగున్నాయి. కాణిపాకంలో దర్శనం అయిపోయిన తర్వాత అరుణాచలంకి వెళ్ళినాం. సో అది నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బై బాయ్.